బొత్స కుటుంబం మొత్తాన్ని ప్రజలు ఓడించారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. విశాఖలో వైసీపీకి తగిన నాయకులు లేరు. అందుకే పక్క జిల్లా నుంచి బొత్సను దిగుమతి చేసుకున్నారు. ఎందుకు గెలవాలో, ఏ విధంగా గెలుస్తారో 48 గంటల్లోగా చెప్పాలి. బొత్స సత్యనారాయణకు తెలుగు శక్తి సవాల్. నేడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మరి ఇప్పటికే దీనిపైన వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు అభ్యర్థి అని చెప్పి ఇప్పటికే తేటతెల్లమైంది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, బొత్స కుటుంబాన్ని మన సార్వత్రిక ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు. మరి అయినా సరే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్ల నుంచి వెనుకోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లా ఉన్న విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి మాలిన నాయకులు అని ప్రశ్నిస్తున్నాను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని భజన చేశారు. అంటే ఈవేళ పక్క జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటే ఒక్క మగాడలేడా వైసీపీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు టీడీపీ పార్టీలో డెఫినెట్గా ప్రజలు భ్రమణం పట్టబోతున్నారు. ఈవేళ మనం చూసాం, జీవీఎంసీ కార్పొరేటర్లో ఇప్పటికే 15 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. ఇంకా మిగతా కూడా ఉన్నారు. బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈరోజు ప్రజలు నాడి గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవాళ ప్రజలందరూ గతంలో వైసీపీకి 151 స్థానాలు వస్తే 20 ఇచ్చిపోయిన మీరు ప్రజలు 11 స్థానాలు కూర్చోబెట్టారు. అలాంటప్పుడు ఈవేళ ప్రజలు మనోభావానికి విరుద్ధంగా జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వైసీపీకి ఓటేయాలని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎవరిని పెడితే వాళ్ళకి బలపరుస్తారు తప్ప ఏదో మేము ప్రలోభాలు పెట్టేస్తే ఏదో మాకేదో గత ఎన్నికలకు మేము గెలిచాం, మా ప్రలోభాలు పెట్టేస్తే మేము గెలిచేస్తామని పక్కటకల కంటున్న బొత్సకి మరోసారి అయితే చేస్తున్నాం. గతంలో ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయంగా చేసినప్పుడే ప్రజలు చీకొట్టారు. ఇప్పుడు మొత్తం మీ కుటుంబాన్ని చీకొట్టారు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పోటీ చేసిన మీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు 5 లక్షల పైచిత్తు ఓడిపోయారు. మరి అలాంటప్పుడు ఈవేళ రాజకీయం సన్యాసి తీసుకోవాల్సి నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను పోటీ చేస్తానని ఏ మొహంతో వస్తావు అడుగుతాను. నువ్వు ఎలా గెలుస్తావు? నీ కార్యాచరణ ఏంటి? నీకు నిజంగా దమ్ముంటే 45 గంటల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అడుగుతున్నాను. ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ప్రజలు మోసం చేసి దగా చేసి ఆంధ్రప్రదేశ్ పూర్తి సమస్య, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నాయకులు చెప్పిన బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకి ఏం చేశారు అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే ఏం ప్రయోజనం అడుగుతున్నాను. దాన్ని ఒకటే పిలిపిస్తున్నాను, అది ఎంపీటీసీ సభ్యులు కానీ, జెడ్పీ సభ్యులు కానీ, కార్పొరేట్ అందరికీ మనస్సాక్షితో ఆలోచించి ఓటేయండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, ఏదో మీరు ప్రజలకి చేదోడు ఉంటారని. అంతేగాని ఇలాంటి 420 పార్టీని మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయిపోతుంది. అది ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నాను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ అందరికీ నీతి, న్యాయం, ధర్మం కోసం పోరాడే చంద్రబాబు, ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కోసం ఓటేయమన్నది తప్ప అవినీతి పార్టీ ప్రతిపక్ష హోదా ఎవరైనా ఒక అసమ్మత జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు చేతులు మిగిలిపోతారు. అదే ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోండి. రాష్ట్రం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీ బాధ్యత. మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు మొత్తం పుట్టుకొని పోతుంది. అందువల్ల ఈ ఎన్నికలు, ఈ యుద్ధం చంద్రబాబు ప్రజల కోసం చేస్తున్నారు. ఆయన రాజుగా చేయట్లేదు, ప్రజల మనిషిగా, అన్నగా, తమ్ముడిగా ఉన్నాడు తప్ప నేను మా ముఖ్యమంత్రిని రాజధర్మం పోట్లేదు, సేవకుడిగా పనిచేస్తారు. అందువల్ల ఈ ఎమ్మెల్సీలో డెఫినెట్గా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఓడించి మరొకసారి ఉత్తరాంధ్ర పురుషులు నిలబెట్టాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేట్ అందరూ విజ్ఞప్తి చేస్తాను. జై హింద్.